హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి నా స్టైల్లో స్పెషల్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే మీకు చేసి చూపెట్టాలని అయితే అనుకున్నానండి. ఎంత బాగా చేస్తానో నాకైతే తెలియదండి. మా ఇంట్లో వాళ్ళకైతే నేను చేసే మటన్ కర్రీ అయితే చాలా ఇష్టం అండి. సో అందుకే మీకు చూపెట్టాలనుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 750 గ్రామ్స్ మటన్ తీసుకొని ఒక సాల్ట్ వేసి 2-3 టైమ్స్ అయితే నీట్గా ఫ్రెష్గా వాష్ చేసుకున్నానండి. లేదంటే నీసు వాసన వచ్చేసి కర్రీ అంత టేస్ట్ అనిపించదు. సో ఒక 2-3 టైమ్స్ అయితే నీట్గా చూడండి ఫ్రెష్గా కడుక్కోవాలండి. నేనైతే బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. తర్వాత దీనికి పట్టే ఇంగ్రీడియంట్స్ అయితే 2 ఆనియన్స్ ప్లస్ 2 టమాటోస్ అండి. సో కొంచెం పసుపు వేసుకొని, కొంచెమేనండి, కొంచెం పసుపు ప్లస్ మీకు తగినంత సాల్టు, చిల్లీ పౌడర్ అండ్ వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదైతే ఎంత వేసుకుంటే అంత బాగా టేస్ట్ అయితే తగులుతుందండి. వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర కొంచెమే ఉంది, లాస్ట్లో కొంచెం ఉందని చెప్పేసి ఒక టీ స్పూన్ అయితే వేసుకున్నానండి. తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నానండి. అంటే మీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ అయితే తీసుకోండి. సో మేమైతే 2 స్పూన్స్ మాకు పడుతుందండి. సో నేను అందుకే 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. అలాగే కారం, మాది కొంచెం కొత్త కారం అండి, మా ఇంట్లో వాళ్ళు కూడా కారం బాగా తింటారు. సో అందుకే ఇది కూడా 2 స్పూన్స్ కారం తీసుకున్నానండి నేను. సో ఇంకా దీన్ని మంచిగా నీట్గా, అంటే ప్రతి పీస్కి పట్టేలాగా నీట్గా కడుక్కోవాలండి ఫ్రెష్గా. సో మొత్తం నీట్గా మంచిగా కలుపుకోవాలి ఫ్రెష్గా. ప్రతి పీస్కి పట్టాలండి మనం వేసుకున్న పసుపు కానీ కారం, సాల్ట్. సో నీట్గా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అలానే పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి ఎంత కలుపుతున్నా, అసలు నీట్గా కలిపితే మంచిగా పీస్కి అనేది మంచిగా మసాలాలు అయితే మంచిగా ఇనుకుతాయండి. కలుపుకొని మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి నేను. ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ప్రతి పీస్కి పడుతుందండి. తర్వాత టమాటోస్ మంచిగా వాష్ చేసుకోవాలండి. ఈ రోజులలో కెమికల్స్ కొడుతున్నారు. సో నీట్గా 1-2 సార్లు మంచిగా కడుక్కోవాలండి ప్రతి దాన్ని. సో ఇలా మీకు ఎంతమందికి అండి డెస్క్ టాప్ పైన ఇట్లా ఎక్కడ పడితే అక్కడ సామాన్ పెడితే నచ్చదు, నాకైతే అస్సలు నచ్చదండి. ఫటాఫట్ పని ఫినిష్ చేసుకోవాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ వాడేస్తాము. తర్వాత ఒక్క పని పోయేది చాలా పని వచ్చేస్తుంది మనకి. సో ఇంకొకటి అండి, ఆనియన్స్కి ఇట్లా వర్షాకాలంలో పైన బ్లాక్ కలర్ లేయర్ లాగా వస్తుందండి. సో కంపల్సరీ ఆనియన్ పొట్టు తీసిన తర్వాత కంపల్సరీ కడుక్కోవాలండి. అంటే ఇప్పుడు దానివల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి మనం ఛానల్స్లో, యూట్యూబ్లో అయితే నేనైతే చూశానండి. సో అప్పటి నుండి కంపల్సరీ ఆనియన్ అట్లా బ్లాక్ లేయర్ ఉన్నా లేకపోయినా నేనైతే కంపల్సరీ వాష్ చేసుకుంటానండి ఆనియన్ అయితే. సో ఇంకా జస్ట్ కొంతమంది మటన్లో అయితే మిక్సీ పడతారండి ఆనియన్ పేస్ట్. నేనైతే ఆనియన్ పేస్ట్ ఏం పట్టనండి, జస్ట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. నాకు అట్లా చూడండి అసలు వాటర్ వచ్చేసినాయి ఆనియన్ కట్ చేస్తుంటే. అస్సలు రాదండి నాకు ఆనియన్ కట్ చేయడం అంటే, చాలా కోపం, అసలు ఏడిపించేస్తుంది. ఇంకొకటి ఇంకా 2 టమాటోస్ అయితే తీసుకున్నానండి. ఇవి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం లాస్ట్లో కుక్కర్లో వేసేస్తాం కాబట్టి అవి మెల్ట్ అయిపోతాయి ఈజీగా. అవి చిన్న చిన్న పీస్ కట్ చేసుకుంటే చిన్న పీస్ కట్ చేసుకోండి. మిక్సీ చేసుకున్నా నో ప్రాబ్లం అండి. ఇదైతే నా స్టైల్లో కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను కొంచెం చిన్న ఆనియన్ పీసెస్ ప్లస్ టమాటోస్ కట్ చేసుకున్నానండి. సో ఇంకా మీలో ఎంతమందికి ఆనియన్ కట్ చేస్తే కళ్ళల్లో నుండి వాటర్ వస్తాయో కామెంట్ అయితే కంపల్సరీ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకొకటి అండి, మీరు వీడియో చూసి లైక్ అయితే కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే మన వీడియో పాపులర్ అవ్వాలంటే కొంచెం లైక్స్ అయితే ఉండాలండి. నా వీడియోస్ అంతా లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదండి. అందుకే కంపల్సరీ లైక్ చేయండి. సో ఇంకా కుక్కర్ని అయితే నేను పొయ్యి పైన పెట్టేసుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. అంటే కొంచెం మటన్లో ఎక్కువ ఆయిల్ ఉంటే బాగుంటుంది, బట్ ఆయిల్ అయితే అంత హెల్త్కి మంచిది కాదు కదండి. సో కొంచెం మీకు ఎంత తగినంత కర్రీకి చూసి మటన్లో అయితే ఆయిల్ అయితే వేసేసేయండి. చూడండి నేనైతే కొంచెమే తీసుకున్నాను, మరీ ఎక్కువ ఏం తీసుకోలేదు. సో 2 ఇంకా లవంగాలు, యాలకులు ప్లస్ జీలకర్ర వేసుకోండి. సాజీరా అయితే సాజీరా వేసుకోండి. నేనైతే సాజీరా వేసుకుంటానండి, కొంచెం మంచి క్వాంటిటీలోనే వేసుకుంటాను. అది వేసుకుంటే కొంచెం టేస్ట్ కొంచెం బాగా అనిపిస్తుంది, అందుకే కొంచెం ఎక్కువ తీసుకుంటాను. 1 టీ స్పూన్ అంతా వేసుకుంటానండి నేను. సో అది వేసుకొని కొంచెం అవి
మంట లో ఫ్లేమ్‌లోనే ఉంచాలండి. లేదంటే కొంచెం మాడిపోయినట్టుగా వాసన వస్తది. సో, లో ఫ్లేమ్‌లోనే ఉంచి కొంచెం చిటపట అనే వరకి ఉంచి సారీ అండి. చిటపట అనేంత వరకు ఉంచి ఇంకా తర్వాత చిల్లీ, పచ్చిమిర్చి అట్లా ఏమి ఉండదండి. జస్ట్ ఆనియన్ వేసుకొని లైట్ అండ్ గోల్డ్ కలర్‌లో వచ్చే వరకి మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కొంచెం కలుపుతా ఉండాలండి. లేదంటే ఒక్కొక్క ఆనియను వైట్‌లోనే ఉంటది. అంత ఈజీగా బ్రౌనిష్ అవ్వదు. సో, కొంచెం ఫాస్ట్‌గా అవ్వాలని నేను హై ఫ్లేమ్‌లో పెట్టానండి. పెట్టి టకటక క కలపాలి కొంచెం స్టార్టింగ్‌లో. తర్వాత లో ఫ్లేమ్‌లో పెడితే అదే గోల్డ్ కలర్‌లో వచ్చేస్తదండి. తర్వాత కొంచెం మూత పెట్టేస్తే ఈజీగా మగ్గుతాయి గదండీ! సో, అట్లా అని చెప్పేసి మూత పెట్టేసాము. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందండి. కొంచెం పసుపు వేసుకున్నానండి. కొంచెం అప్పుడు కలిపేటప్పుడు కొంచెం వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ. మొత్తం పసుపయితే హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి. అప్పుడు కొంచెం, ఇప్పుడు కొంచెం హాఫ్ టీ స్పూన్ అయితే అయ్యిందండి. సో, ఇంకా కొంచెం మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లోనే చూడండి కొంచెం లైట్ అండ్ గోల్డ్ కలర్‌లో అయితే ఆనియన్ అయితే అయ్యిందండి. లైట్ గోల్డెన్ అండి. మరీ ఎక్కువ గోల్డెన్ అయినా గానీ అంత టేస్ట్ అనిపియదండి. మనకు గ్రేవీ తక్కువైపోతది. సో, కొంచెం గోల్డ్ కలర్‌లో వస్తే సరిపోతదండి. సో, ఇంకా మనం కలుపుకొని పెట్టుకున్న మటన్‌ని ఇంకా వేసేసుకోవాలండి. నేనైతే 750 గ్రామ్స్ తీసుకున్నాను గదండీ! సో, ఇంకా అదైతే వేసుకున్నానండి. బోన్‌లెస్ చికెన్ అండి నాది మళ్ళీ చెప్తున్నాను. బోన్‌లెస్ మటన్ అయితే తీసుకున్నానండి నేను. సో, ఇంక దాన్ని మంచిగా కలుపుకోవాలండి. కలిపేసి ఇంకా కొంచెం దాంట్లోనే మనం అన్నీ ఆల్రెడీ ఇంగ్రీడియెంట్స్ ఏసేసాం గదండీ! పసుపు, కారం, ఉప్పు ప్లస్ అదేమంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసేసాం కాబట్టి సో, దీంట్లో ఏం వేయొద్దండి. ఒక 5 మినిట్స్ కొంచెం మటన్‌లో ఉన్న వాటర్ పైకి రావడానికి నేనైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచానండి. ఇంకా కొంచెం అయితే వాటరు చూడండి మీకు కనిపిస్తుంది. వాటర్ అయితే వచ్చేసాయి బయటకు. సో, ఇంకా వాటర్ రావాలని జెప్పేసి నేను ఇంకో 5 మినిట్స్ అయితే ఉంచేసానండి. తర్వాత టమాటో వేసుకోవాలండి. ముందే టమాటో వేసుకుంటే అంత ఉడకదు. ప్లస్ ఆయిల్‌లో ఫ్రై అవ్వదు. సో, అందుకే నేను టమాటో అప్పుడు కాకుండా కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా మంచిగా మటన్ నుండి వాటరు బయటకొచ్చేసిన తర్వాత టమాటో అయితే యాడ్ చేశానండి నేను. ముందే వేస్తే ఏంటంటే ఆనియను ప్లస్ మన మటన్ పీసెస్ అవన్నీ మంచి ఆయిల్‌లో మరగవండి. అందుకే నేను తర్వాతేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే ధనియాల పౌడరు ప్లస్ మీ మీ చాయిస్ అండి. అది కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్ ఏసుకోండి. కానీ ఫ్లేవర్ అనేది ధనియాల పౌడర్ ఫ్లేవర్ వస్తది. సో, అందుకే కొంచెం చూసి మటన్‌కి ఎంత పడుతదో అంత వేసుకోవడం బెటర్ అండి. తర్వాత కొంచెం ఇంగ్రీడియెంట్స్ ఏది ఎక్కువైనా టేస్ట్ పోతది. సో, ఇంకా మన కొబ్బరి పౌడర్ అయితే నేను ఒక టీ స్పూన్ ఏసుకున్నానండి. ఎందుకంటే అంత కొబ్బరి కొంతమంది చాలా వేస్తారు. నాకు అంత కొబ్బరి ఫ్లేవర్ అయితే నచ్చదండి. సో, అందుకే కొంచెమే వేసుకున్నాము. సో, ఇంక బాగా పీసెస్‌కి మంచిగా పట్టడానికి మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకి మూత పెట్టేసుకోవాలి. మర్చిపోయానండి. ఒక హాఫ్ గ్లాస్ అయితే కంపల్సరీ వాటర్ తీసుకోవాలండి. ఎందుకంటే మటన్‌లో ఉన్న వాటరే ఉంటది. కాకపోతే మనకు కొంచెం గ్రేవీ కరెక్ట్‌గా రావడానికైతే నేను హాఫ్ గ్లాస్ కంపల్సరీ వాటర్ అయితే తీసుకున్నానండి. హాఫ్ గ్లాసే తీసుకోవాలండి. మరీ ఎక్కువ తీసుకున్న పీసెస్ మెత్తగా ఉడికిపోయి తినడానికి అంత మటన్ తింటున్న ఫీలింగ్ రాదు. సో, మరీ ఎక్కువ అవ్వద్దు, మరీ తక్కువ అవ్వద్దండి. కరెక్ట్‌గా చూసి ఒక హాఫ్ గ్లాస్ అండి ఖచ్చితంగా 750 గ్రామ్స్‌కి టమాటోస్ అన్నీ వేసిన తర్వాత గూడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పడతది. తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చే వరకైతే ఫస్ట్ విజిల్‌కైతే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసేయాలండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఇంకా కొంచెం ఉడకాలండి. సో, ఉడకలేదు. నేను మళ్ళీ మూత తీసి ఉడకబెట్టేసాను కొంచెం కొత్తిమీర అట్లా గార్నిష్ చేసేసి. సో, ఉడికిందండి. ఇంకా ఉడికింది. ఇంకొంచెం వాటర్ ఉందని చెప్పేసి ఇంకొంచెం ఉడికిచ్చేసాను. ఒక 10 మినిట్స్ ఉడికిచ్చానండి నేను. తర్వాత కొత్తిమీర ఇంకొంచెం
వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేశానండి మటను. ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకా మన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంత కమ్మగా వాసన వస్తుందంటే అసలు చాలా బాగా కుదిరిందండి మటన్ కర్రీ. అంటే నేను స్టార్టింగ్లో అయితే ఒక 2-3 టైమ్స్ నాకు బాగా రాలేదండి. యాక్చువల్లీ మా వదిన వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా వదిన చేసింది. సో నాకు మా వదిన కర్రీ నచ్చి నేను ఇంకా నేర్చుకున్నాను ఎలా చేయాలని చెప్పేసి. సో మీరు కూడా ఈ కర్రీ అయితే కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.